హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఉడిపి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఉడిపి గురించి చాలా విశేషాలే చెప్పుకోబోతున్నాం. దానికన్నా ముందు ఉడిపి అనే నేమ్ ఎలా వచ్చిందో కనుక్కుందాం. తులు అనే ఒక లాంగ్వేజ్లో ఉడిపు అనే ఒక వర్డ్ ఉందంట. ఆ వర్డ్ నుంచి ఈ ఉడిపి అనే నేమ్ వచ్చిందంట. సరే, అయితే మరి టాపిక్లోకి వెళ్దామా? మనం ఈరోజు కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చి శ్రీకృష్ణ టెంపుల్ ప్రత్యేకతలు, ఉడిపి హిస్టరీ, రీజన్ బిహైండ్ నవరంధ్ర దర్శనం, మై ట్రిప్ ప్లాన్, ట్రావెలింగ్ ఫెసిలిటీస్, ఫుడ్ అండ్ స్టే ఫెసిలిటీస్, మై డే 1, మై డే 2. డే 1 అండ్ డే 2లో ఏమేమి నేను విజిట్ చేశానో అవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్, ఉడిపిలో ఉన్న ప్రత్యేకతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆ చిన్ని కృష్ణుడి విగ్రహం చూడగానే మైమర్చిపోతారు. అంత అందంగా ఉంటాడు చిన్ని కృష్ణుడు. వరల్డ్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామి దర్శనం జరుగుతుంది. అది చాలా డిఫరెంట్గా జరుగుతుంది. ఇక్కడ కృష్ణుడి దర్శనం కిటికీ ద్వారా జరుగుతుంది. కిటికీ లోపలి వైపుని నవగ్రహ కింది అని అంటారు. అలాగే బయట వైపుని, అంటే మనం చూసే వైపుని కనకన కింది అని అంటారు. మనం ఆ నవరంధ్రాలు ఉన్న కనకన కింది వైపు నుంచి మాత్రమే కృష్ణుని చూడాలి అని అక్కడ వాళ్ళ నమ్మకం. ఆ కిటికీ చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలతో చాలా అందంగా కనిపిస్తారు. మనం స్వామిని నేరుగా చూస్తే తట్టుకోలేము, అందుకే కిటికీ ద్వారా దర్శనం చేసుకోవాలి అని అక్కడ వారు నమ్ముతారు. ఇక్కడ గర్భగుడిలోకి ఓన్లీ పీఠాధిపతులకు మాత్రమే ఎంట్రీ ఉంది, వేరే ఎవ్వరికీ అనుమతి లేదు. అండ్ ఈ టెంపుల్లో ఈ బుల్లి కృష్ణుని విగ్రహం ఎక్కడా లేని విధంగా పశ్చిమ దిక్కున ఉంటారు. ఈ పశ్చిమ దిక్కున ఉండడానికి అండ్ నవరంధ్రాలలో నుంచి మాత్రమే మనం దర్శనం చేసుకోవడానికి గల కారణాలు ఏంటో నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వి విల్ టాక్ అబౌట్ ఉడిపి హిస్టరీ. నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు, ఈ ఉడిపి కృష్ణ టెంపుల్కి 2 స్టోరీస్ ఉన్నాయి. దాంట్లో ఒక స్టోరీ, నవరంధ్రాలు ఉంటాయన్న ఆ ఆ గదిని చంద్రశాల అని అంటారంట. బికాస్ అక్కడ చంద్రుడు లార్డ్ శివ కోసం తపస్సు చేసిన ప్లేస్ అని అక్కడ నమ్ముతారు. అండ్ సెకండ్ స్టోరీ వచ్చి, ఒకసారి దేవకీదేవి కృష్ణుని మదర్ అడిగిందంట కృష్ణుని, నీ చిన్నప్పటి లీలలను చూసే అదృష్టం నాకు లేదు, యశోద నీ లీలలను చూసి మురిసిపోయేది, నాకు కూడా నీ లీలలను చూసే భాగ్యం ఇవ్వు కృష్ణ అని అడిగిందంట. అప్పుడు సరే అన్న కృష్ణుడు చిన్నపిల్లవాడిలా మారి తన అన్న బలరామునితో కలిసి చిన్న పిల్లవానిలా మారి ఆడుకునేవాడంట. ఆ ఆటపాటలను చూసిన దేవకీదేవి అండ్ రుక్మిణీదేవి మురిసిపోయారు అంట. అంత అందంగా ఉన్న చిన్ని కృష్ణుని రూపం అండ్ బలరాముని రూపం ప్రపంచం అందరికీ తెలియాలని రుక్మిణీదేవి విశ్వకర్మని పిలిచి ఆయనతో ఈ చిన్న విగ్రహాలను చేపించారంట. కానీ తర్వాత ద్వారకా నగరం మునిగిపోవడంతో విగ్రహాలు కూడా మునిగిపోయాయంట. తర్వాత ఆల్మోస్ట్ 800 ఇయర్స్ తర్వాత శ్రీ మధ్వాచార్యుల వారు సముద్రపు ఒడ్డున ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఏవో అరుపుల ఆయనకి వినిపించాయంట. అప్పుడు ఆయన చూడగా సముద్రపు అలజడుల వల్ల ఒక నౌక మునిగిపోతుంది అని గుర్తించి తన వస్త్రం విసిరి ఆ నౌకని ఒడ్డుకి తీసుకుని వచ్చారంట. అప్పుడు ఆ నౌకలో ఉన్న వాళ్ళు శ్రీ మధ్వాచార్యుల వారిని మీకు ఏది నచ్చితే అది తీసుకోమని అడగగా ఆయన నవ్వి 2 పెద్ద చందనపు ముద్దలను తీసుకున్నారంట. దాంట్లో ఒక చందనపు ముద్ద అక్కడే చేయి జారి నీళ్ళలో పడిందంట. అప్పుడు ఆ చందనపు ముద్ద నుంచి బలరాముని విగ్రహం వెలుగులోకి వచ్చిందంట. ఆ బలరాముని విగ్రహం ఎక్కడైతే పడిందో అక్కడే ప్రతిష్ఠించారు అంట. నెక్స్ట్ ఇంకొక చందనపు ముద్దని ఉడిపిలో ఒక ప్లేస్కి తీసుకుని వచ్చి వాటర్లో వెయ్యగా అప్పుడు కృష్ణుని విగ్రహం ప్రత్యక్షమైందంట. సో ఆ విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించారంట. మీకు ఒకటి తెలుసా, ఆ విగ్రహం పూజ చేయకముందు 3 మొయ్యగలిగేవారంట ఆ విగ్రహాన్ని. బట్ ఆఫ్టర్ పూజ 30 మెంబర్స్ కలిసినా సరే మొయ్యలేకపోయారంట. అందుకే పురాణాల ప్రకారం ఆ విగ్రహంలోనికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ప్రవేశించాడు అని నమ్ముతారు. స్టార్టింగ్లో పూజ ఏ విధంగా అయితే చేశారో స్టిల్ ఇప్పటికీ అలాగే చేస్తున్నారంట, ఎటువంటి చేంజే లేదంట. ఓకే, నౌ వి విల్ డిస్కస్ అబౌట్ రీజన్ బిహైండ్ నవరంధ్ర అండ్ పశ్చిమ దిక్కు దర్శనం. స్టార్టింగ్లో కృష్ణుడు
తూర్పు వైపున ఉండేవారంట. అందరూ అలానే దర్శనం చేసుకునేవారంట. కానీ ఒకసారి కనకదాస్ అనే ఒక వ్యక్తి శ్రీకృష్ణుని దర్శనం కోసం రాగా ఆయనని దర్శనం చేసుకోనివ్వలేదంట. ఎందుకంటే ఆయన ఒక తక్కువ కులం వారు అవ్వడం వల్ల అప్పుడు అక్కడి వారు దర్శనం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఒక గదిలో ఉంచారంట. ఆ గదిలో ఉంచినప్పుడు కనకదాస్ అనే వ్యక్తి శ్రీకృష్ణుని దర్శనం కోసం ప్రార్థించగా శ్రీకృష్ణుడు కనకదాస్‌కి కనిపించడానికి ఆయన వైపు తిరిగారు అంట. అప్పుడు కనకదాస్ ఇటు పశ్చిమ దిక్కు వైపు ఉండడం వల్ల దానివల్ల శ్రీకృష్ణుడు తూర్పు నుంచి పశ్చిమ దిక్కుకు తిరిగారు అని నమ్ముతారు అక్కడ. ఇప్పటికి ఆ దారిలో ఎవరిని కూర్చొనివ్వరు. అంటే కనకదాస్‌కి, శ్రీకృష్ణునికి మధ్యలో ఎవరిని నుంచోనివ్వరు, కూర్చోనివ్వరు. ఇదంతా తెలుసుకున్నాక నాకేమర్థమైందో తెలుసా? శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలడు, ఏదన్నా చేపించుకోగలడు. తన భక్తుల కోసం దేన్నన్నా మార్చగలడు అని అనిపించింది నాకు. నిజమే కదా! ఇంకొకటి ఏమనిపించిందంటే ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఆయన దర్శనం జరగదేమో అని నాకనిపించింది. అండ్ నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది కృష్ణుడిని. ఇందుకేనా కృష్ణుడి చుట్టూ ఇంతమంది గోపికలుండేవాళ్ళు అని నిజంగా నాకనిపించింది తెలుసా? ఐ విల్ రికమెండ్ లైక్ నేనే మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నా. అండ్ మీరు కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నా ట్రిప్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. లైక్ నేను మీకులాగే చాలా వీడియోస్ చూసా. ప్లస్ ఎక్కడెక్కడ ఎంట్రీ ఫీజ్ ఉంటది, ఎక్కడ ఎంట్రీ ఫీజ్ ఉండదు, లైక్ బసెస్ ఎలా, ఫుడ్ ఎలా, అక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఇట్లా అన్నీ చూసుకున్నా. లైక్ అవేంటో నేను ముందు ముందు చెప్తా. ఫస్ట్ ఎంట్రీ ఫీజ్ ఏమేమి ఉంటదో వి విల్ డిస్కస్. ఎంట్రీ ఫీజ్ వచ్చి వేటికి ఉండవు. ఓన్లీ ఐస్‌లాండ్ మాత్రమే ఉంటాయి. మిగిలిన వాటిలన్నిటికి నో ఎంట్రీ ఫీజెస్. ఆల్ ఆర్ ఫ్రీ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్, ట్రావెలింగ్ ఫెసిలిటీస్. బేసిక్‌గా మీరు ఉండే ప్లేస్ బట్టి ఛార్జెస్ ఉంటాయి. నేను బెంగుళూరులో ఉండడం వల్ల నేను డైరెక్ట్‌గా బసెస్ ఉన్నాయి. వాటితో వెళ్ళిపోయాను. మీరేమన్నా ఒకేళ తెలుగు స్టేట్ నుంచి అయితే ఫస్ట్ బెంగుళూరు వచ్చి బెంగుళూరు నుంచి వెళ్ళడం బెటర్. మాకొచ్చి 450 పర్ పర్సన్ పడింది. బసెస్ ప్రైస్ అన్నది అండ్ బైక్ రెంటల్ ప్రైస్ అన్నది మీరు వీక్ డేస్‌లో వెళ్తున్నారా, వీకెండ్‌లో వెళ్తున్నారా అన్న దాన్ని బట్టి ఉంటది. వీక్ డేస్‌లో వెళ్తే తక్కువ పడతది. వీకెండ్స్‌లో వెళ్తే ఎక్కువ పడతది. సో, ప్లాన్ చేసుకున్నప్పుడు అన్నీ ఆలోచించుకోండి. బస్‌కి రావాలంటే చాలా ప్లాట్‌ఫామ్సే ఉన్నాయి. లైక్ అభిబస్, బిగ్ బస్, మెగ్మెట్రిప్, పేటీఎం చాలానే ఉన్నాయి. దాంట్లో బుక్ చేసుకొని రండి. అండ్ అక్కడ ట్రాన్స్‌పోర్ట్ కోసం మీరు తక్కువ మెంబర్స్ అయితే బైక్ తీసుకోండి ఆర్ కార్ తీసుకోండి. అవి వీక్ వైస్ ఉంటాయి. అట్లా కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ మీరేమన్నా ప్లేన్ ఆర్ ట్రైన్‌కి రావాలంటే దానికి కూడా వెబ్‌సైట్స్ ఆర్ సంథింగ్ యూజ్ చేసి మీరు రావచ్చు. మేమైతే ఆర్ఆర్ బ్రోస్ బైక్ రెంటల్ దగ్గర తీసుకున్నాము. మాకు పర్ డేకి 500, 2 డేస్ అయితే 900 అని చెప్పారు. మేము పర్ డే తీసుకున్నాం. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ స్టే ఫెసిలిటీస్. లైక్ అక్కడ చాలానే ఉంటాయి. లైక్ మేమైతే నియర్ టెంపుల్ చూసాము. నియర్ టెంపుల్ చూస్తే ఈ కాస్ట్ ఉన్నాయి. నియర్ టెంపుల్ మాత్రమే లో కాస్ట్ ఉంటాయి. మీరు టెంపుల్‌కి దాటి వెళ్తే చాలా కాస్ట్ ఉంటాయి. సో, మీరు ప్లాన్ చేసుకోండి. మీకు బీచ్ వ్యూ కావాలంటే మోర్ దెన్ 2000 పెట్టాల్సొస్తది. తక్కువలో కావాలంటే నియర్ టెంపుల్ చూసుకోండి. ఈ కాస్ట్‌లో ఉంటది. అండ్ కాస్ట్ అండ్ రూమ్స్ ఆల్సో బాగున్నాయి. బట్ ఏంటంటే బాగా ఫుల్ అవుతున్నాయి. లైక్ మేము వెళ్ళినప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ ఫుల్. కొన్ని మాత్రమే ఖాళీ ఉన్నాయి. సో, కాల్ చేసి కనుక్కోండి. అండ్ బుకింగ్స్ తీసుకోరు వాళ్ళు. సో, మీరు ఎంత ఎర్లీ ఎళ్తే అంత బావుంటది. మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంది. లొకేషన్ ఇలా ఉంది. నేను రూమ్ పిక్ ఫోటో తీయడం మర్చిపోయాను. వీడియో కూడా తీయలే. సో, ఈ రూట్‌లో వెళ్తే డైరెక్ట్ టెంపుల్‌కి వెళ్ళొచ్చు. ఇది మేమున్న గెస్ట్ హౌస్ నేమ్. నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ఫుడ్ ఫెసిలిటీస్. మేము టిఫిన్ వచ్చి టెంపుల్‌కి దగ్గరలో ఉన్న హోటల్ అనురాధలో ట్రై చేసాము. ఫుడ్ చాలా బావుంది. లైక్ టిఫిన్స్ అన్నీ బాగున్నాయి. టిఫిన్స్ కన్నా మెయిన్ చట్నీ చాలా బావుంది. ఇది దేవుడి దగ్గర పెట్టిన భోజనం. భోజనం అంటే చాలా ఎలా ఉంటదో అని ఫస్ట్ కొంచెమే పెట్టుకున్నా. తర్వాత నచ్చి ఇంక మళ్ళీ వేయించుకున్నా. సో, మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయండి. ఇది ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే మనకు పెడతారు కాబట్టి డైరెక్ట్ దేవుడి నైవేద్యం అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ నేను ప్లాన్ చేసుకున్న ప్రకారం నా డే 1 ఎలా ఎళ్ళిందో చూద్దాం. ఫస్ట్ రెడీ అవ్వగానే డైరెక్ట్ శ్రీకృష్ణ టెంపుల్‌కి వెళ్ళాము. శ్రీకృష్ణ టెంపుల్ చెప్పాను కదా!
శ్రీకృష్ణుని చూడగానే అబ్బా! మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ గంటంత వరకు అక్కడే ఉన్నాను నేనైతే. చాలా అంటే చాలా, చాలా ముద్దుగున్నారు కృష్ణుడు. ఎందుకు గోపికలు అంతలా ఫ్యాన్స్‌గా ఉండేవారో నాకర్థమైంది. నెక్స్ట్ నేనట్లా చాలా సేపు టెంపుల్‌లోనే ఉన్నాము. తర్వాత రిటర్న్ ఇంటికొచ్చి ఐ మీన్ రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ లంచ్ చేసి లైట్ హౌస్‌కి స్టార్ట్ అయ్యాము. లైట్ హౌస్‌కెళ్ళే దారిలో మట్టు బీచ్ ద్వారా వెళ్ళాము మేము. లైక్ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నది ఉంది కదా! ఆ నది ద్వారా వచ్చాము. హైవే రూట్ కూడా ఉంటది. బట్ మేము హైవే రూట్‌లో రాలేదు. మేము బీచ్ రూట్‌లో వెళ్ళాము. నా రికమెండేషన్ వచ్చి మీరు కూడా బీచ్ రూట్‌లోనే వెళ్ళండి. హైవే రూట్‌లో వెళ్తే ఫాస్ట్‌గా వెళ్ళగలుగుతారేమో కానీ బీచ్ రూట్‌లో వెళ్తే మాత్రం చాలా నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. యాస్ ఎ నేచర్ లవర్ నాకు చాలా బా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అట్లా వెళ్ళే దారిలో ఫస్ట్ ఈ షిప్స్ అన్నీ ఉన్న చోట నుంచి మనం దాటాలి అనమాట. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. మేము ఇక్కడ కూడా ఒక ఆల్మోస్ట్ 15 మినిట్స్ స్పెండ్ చేసాము. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటది. బ్రిడ్జ్ లొకేషన్ కూడా చాలా బాగుంటది. సో, ఇది మీరు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. కాకపోతే బీచ్ రూట్‌కి, ఈ రూట్‌కి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ తేడా వస్తదనుకుంటా. హ్మ్. హైవే రూట్ అంటే కంపల్సరీ తక్కువుంటది గదా! లైక్ ఈ బీచ్ రూట్‌లో మీరు ఎంజాయ్ చేస్తా, వ్యూ ఎంజాయ్ చేస్తా అంటే 6 కిలోమీటర్ ఎక్స్‌ట్రా పెట్టాల్సొస్తది. అది కూడా చూసుకొని ప్లాన్ జేసుకోండి. ఇది బ్రిడ్జ్ పై వ్యూ బావుందన్నాం కదా! ఇది బ్రిడ్జ్ పై వ్యూ. ఇటు షిప్స్ అటు నెక్స్ట్ బీచ్‌కి వెళ్ళే రూట్. అది బీచ్‌కి వెళ్ళే రూట్ స్ట్రెయిట్ ఉన్నది. సో, చూడండి రియల్‌గా ఇంకా బావుంది. మేము వెళ్ళినప్పుడు క్లౌడీగా ఉండడం వల్ల ఇంకా బాగుంది. ఇదే మట్టు బీచ్. చాలా అంటే చాలా లెంతీ ఉంది. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అనుకుంటా. వస్తూనే ఉంది. మొత్తం బీచ్ పాయింట్. ఒక సైడ్ బీచ్, ఒక సైడ్ రివర్. ఆ రివర్ వెళ్ళి నెక్స్ట్ అరేబియన్ సీలోనే కలుస్తది. మధ్యలోంచి మనం వెళ్తున్నామనమాట. సో, ఇట్లా రాళ్ళతో వేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఈ బీచ్ దగ్గరే నైట్ టైమ్ షైన్ అయితదంట. లైక్ వేరే దేశంలో ఎక్కడో ఉన్నట్టు. బట్ నేను ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడం వల్ల నేను చూడలేదు. అండ్ నేను ఆ టైంకి నాకు తెలీదు. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు మాత్రమే తెలుసు. సో, మీరెవరైనా ముందు చూస్తే మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయండి. నైట్ టైమ్ వెళ్లి చూసి నిజంగా ఉందో లేదో నాకు కామెంట్ చేయరా ప్లీజ్? లైక్ నేను చూడలేకపోయా అని ఫీల్ అవుతున్నా. అన్నీ మిస్ అయిపోయా అని. సో, కొంచెం కామెంట్ చేయరా? సాటిస్ఫైలా? నెక్స్ట్ ఇలా ఉంటది. వ్యూ అయితే బాగుంది. ట్రై చేయండి. ఇట్లా వెళ్ళడానికి చూడండి. కొంచెం 6 కిలోమీటర్స్ లైట్ తీసుకోండి. ఒక 50 రూపీస్ పెట్రోల్ అంతే గదా! అలా వెళ్తూ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉండగా ఇంకా లైట్ హౌస్ బీచ్ వచ్చింది. లైట్ హౌస్ బీచ్ ఎంట్రీ ఫీజు ఉంటదనుకున్నా. బట్ ఫీజు లేదు. అక్కడ స్కూటీ పెట్టి స్కూటీ ద్వారా లోపలికి వెళ్ళాము. లోపలికెళ్ళాక లైట్ హౌస్ చు చూడగానే ఒక షాక్. ఏందా షాక్ ఏంటో తెలుసా? ఇట్లా దారాలతో కట్టి బీచ్‌లోకెళ్ళనివ్వట్లే. వై అనుకున్నా నేను. దాని తర్వాత తెలిసింది మేబీ అమావాస్య వల్ల అనుకుంటా. ఎక్కువగా కెరటాలు రావడం వల్ల ఎవరిని లోపలికి వెళ్ళనివ్వలేదు. అండ్ వాటర్‌ని టచ్ కూడా చేయనివ్వలేదు తెలుసా? ఇంకొక దరిద్రం ఏంటో తెలుసా? మేము వెళ్ళినప్పుడు లైట్ హౌస్ అయితే ఓపెన్ కూడా చేయలేదు. సో, లైట్ హౌస్ దగ్గర మేమేం చూడలేకపోయాం. జస్ట్ వ్యూస్‌ని ఎంజాయ్ చేసి ఫోటోస్ తీసుకొని ఇట్లా వీడియో తీయగలిగాను తప్ప అంతకు మించి నేనేం చేయలేకపోయాను. సో, ఒక ఫీలింగ్ ఏంటంటే ఉడిపి నుంచి మోర్ దాన్ 15 కిలోమీటర్స్ వెళ్ళి ఏమి చూడలేకపోయా. కనీసం బీచ్‌లో కూడా ఎంజాయ్ చేయలేకపోయా అన్న చిన్న బాధ అయితే ఉంది. సో, మీరు వెళ్ళినప్పుడు ముందే ప్లాన్ చేసుకోండి. లైక్ లైట్ హౌస్ ఓపెన్‌లో ఉందా లేదా? బీచ్‌కి అలౌ చేస్తున్నారా లేదా? లైక్ మేబీ రైనీ సీజన్ వల్ల అవ్వచ్చు, లేదా అమావాస్య అవ్వచ్చు. ఏ సీజన్ వల్ల అన్నది నాకు తెలీదు. బట్ మమ్మల్నయితే అలౌ చేయలేదు. సో, ఫస్ట్ తెలుసుకొని వెళ్ళండి. ఎందుకన్నా మంచిది లోకల్‌ని అడిగినా సరిపోతది. మేమెవరిని అడగలేదు. ఈసారి కనుక్కొని వెళ్ళండి. ఇంక నా ఫస్ట్ డే ట్రిప్‌లో లాస్ట్ పార్ట్ వచ్చి స్వామివారి రథయాత్ర. ఈ స్వామివారి రథయాత్ర ఎవ్రీడే 7:30కి నైట్ టైమ్ జరుగుతుందనంట. ఎంత వర్షం వచ్చిందంటే మేమున్న రోజు నాడు, చాలా అంటే చాలా వర్షం వచ్చింది. చాలా ఎక్కువగా వచ్చింది. అయినా సరే స్వామివారి రథయాత్ర ఏమాత్రం ఆగలేదు. వెళ్తానే ఉంది. ఈ స్వామివారి రథయాత్ర అన్నది
పీఠాధిపతులు చేస్తారు. అంటే ఇప్పుడు కృష్ణుడిని ప్రతిష్ఠించిన ఆ మహర్షికి 8 ఆహ్, శిష్యులున్నారంట. వాళ్ళే ఇప్పుడు ఈ గుడికి పీఠాధిపతులు. ఆ 8 పీఠాధిపతులు ఫ్యామిలీస్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి చేంజ్ చేస్తారంట. అంటే ఈ ఇయర్ పీఠాధిపతులుగా ఉన్నవారు 2 ఇయర్స్ తర్వాత ఇంకొక పీఠాధిపతులుగా మారుతది. ఆ సైకిల్‌లో రిపీట్ అయితూ ఉంటదంట 8 ఇయర్స్‌కి. లైక్ 8 మెంబర్స్ మధ్య 16 ఇయర్స్ అలా మారుతూ ఉంటదంట. సో, ప్రెజెంట్ పీఠాధిపతులున్న వాళ్ళు ఎవ్రీ నైట్ వేరే పీఠాధిపతుల వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి కృష్ణుడికి హారతిస్తా ఉంటారంట. ఇప్పుడు వర్షం కాబట్టి ఇంకా సెలబ్రేషన్స్ గట్టా లేదు. ఎవ్రీ డే అయితే చిచ్చుబుడ్డులు, క్రాకర్స్ అన్నీ పెడుతున్నారు. నెక్స్ట్ డే అలా పెట్టారు. కానీ నాకు వీడియో తీయడం కుదరలేదు. అండ్ హారతిస్తారు. హారతిచ్చాక అది చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. డైలీ అలా సెలబ్రేట్ చేస్తారంట. కృష్ణుడు ఎంత చేయించుకుంటున్నారో కదా! ఎంత అంటే నాకైతే ఫుల్ ఫీల్ అయ్యా నేను. ఎంత చేశారంటే అంత చేశారు. ఈ రథయాత్ర అంతా అయిపోయాక ఇలా విగ్రహాన్ని తీసుకొని ఒక పల్లకిలో పెట్టుకొని గుడి లోపలికి తీసుకువెళ్ళి అక్కడ ఉయ్యాలలో ఊపుతూ పాటలు పాడుతూ ఉన్నారు. అదంతా ఎంత బావుందంటే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నారు. మన మెయిన్ విగ్రహం శ్రీకృష్ణుడు చాలా అంటే చాలా బాగున్నారని చెప్పాను కదా! సేమ్ వే ఈ ఫోటో లైక్ ఈ పల్లకిలో వెళ్ళిన ఈ రథయాత్ర జరిగిన శ్రీకృష్ణుడి ఫోటో చాలా అంటే చాలా చిన్నది. దాంట్లో కూడా చాలా క్యూట్‌గా ఉన్నాడు తెలుసా! ఎంత క్యూట్‌గా ఉన్నారంటే అసలు అబ్బా! కృష్ణ అనిపించింది. అంత వర్షం వస్తుందని జనాలు కూడా రావడం తగ్గలేదు. అంత చేస్తున్నారు. నెక్స్ట్ మై డే 2 ఆ డే 2లో ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ కూడా చేయకుండా డైరెక్ట్ డెల్టా పాయింట్‌కి స్టార్ట్ అయిపోయాం. డెల్టా పాయింట్‌కి వెళ్ళే దారిలో టిఫిన్ చేసాం. డెల్టా పాయింట్ అంటే అది కొడిబెంగ్రే బీచ్ దాటి రావాలి. ఒక డెల్టా పాయింట్ ఈస్ లైక్ ఒక సీ అండ్ రివర్ కలిసే ప్లేస్. సీ వచ్చి అరేబియన్ సీ అండ్ రివర్స్ వచ్చి స్వర్ణ ప్లస్ సీత కాంబినేషన్ ఆఫ్ రివర్ అనమాట. ఆహ్, దానికి ముందే సీత అండ్ స్వర్ణ రివర్స్ కలిసిపోతాయి. అవి వచ్చి ఇక్కడ బీచ్‌లో కలుస్తాయన్నమాట. ఆ పార్ట్‌నే డెల్టా పాయింట్ అంటారు. బేసిక్‌గా ఇది కూడా చాలా బాగుంది. నాట్ ఏ క్రౌడీ ప్లేస్. సో, పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో ఆ స్వర్ణ రివర్ అండ్ సీత రివర్ కలిసే సంగమం అక్కడుంది. నా ఫోన్ కెపాసిటీ సరిపోవట్లేదు. ఇది బీచే. ఈ ఈ సంగమంలోనే ఇప్పుడు డెల్టా పాయింట్. ఇదే డెల్టా పాయింట్. పెద్ద డిఫరెంట్ ఏముండదు. జస్ట్ బీచ్ లాగే ఉంటది. కాకపోతే ఈవినింగ్ టైమ్ వ్యూ చాలా బావుంటది. లైక్ ఆల్మోస్ట్ 270 డిగ్రీస్ మనం అక్కడ చూడొచ్చు. మొత్తం అంతా బీచే ఉంటది. సో, ఇలా ఉంటదనమాట. అంటే మేము వెళ్ళిన రోజు నాడు అమావాస్య కాబట్టి చాలా అంటే చాలా కెరటాలొచ్చినాయి. మేము ఇట్లా వెళ్ళి నుంచున్నామో లేదో ఒక పెద్ద కెరటం వచ్చి చాలా అంటే చాలా ఎత్తుంది ఆ దూరం. అంత ఎత్తున్నది ఆల్మోస్ట్ నా ఫేస్ మీద కొట్టినందుకు కొట్టినియి. అంత పెద్ద కెరటాలొస్తున్నాయి. నేను మళ్ళీ వస్తే క్యాప్చర్ చేద్దామని చాలా ట్రై చేశా. బట్ అదేంటో సముద్రదేవుడు సహకరించలేదు. ఓన్లీ మాకు ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేసే తృప్తి ఇచ్చారు గానీ, వీడియో తీసి మీకు చూపించేంత ఛాన్స్ ఇవ్వలేదు. సో, కానీ కెరటాలు మాత్రం చాలా ఎక్కువొచ్చాయి. మేబీ అమావాస్య రోజు నాడు ఎక్కువొస్తాయని విన్నా. బట్ నిజమో కాదో నాకు తెలీదు. నిజమో కాదో కూడా నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అండ్ ఈ పాయింట్‌కి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటది. ఒకవైపు అరేబియన్ సీ, ఇంకొక వైపు ఆహ్, స్వర్ణ రివర్ కొంచెం దూరం వరకు, తర్వాత స్వర్ణ ప్లస్ సీత రివర్ కాంబినేషన్ ఒకటి. ఆ కలయిక కూడా బావుంటది. ఇది కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. కాకపోతే ఈవినింగ్ టైమ్స్ వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. అక్కడున్న ఫుడ్ మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. నెక్స్ట్ మల్పి బీచ్ సీ వాక్. మల్పి బీచ్ సీ వాక్ ఇది ఒక 450 మీటర్స్ పొడుగు ఆహ్, సీలోకి ఉంటదనమాట. సముద్రం లోపలికంట మనం ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళొచ్చు. లైక్ ఒక ఈ సీవాకు ఒక సైడేమో ఐస్‌లాండ్‌కి వెళ్ళే రూట్ కోసం ఆర్ షిప్స్ వెళ్ళే రూట్ కోసం కొంచెం వదిలారు. ఇటంతా సముద్రమే. ఈ రూట్ ద్వారా లైక్ ఐస్‌లాండ్‌కి వెళ్ళే రూట్ ఆర్ షిప్స్ వెళ్ళే రూట్ ద్వారానే మనం
నేను స్టార్టింగ్ లైట్ హౌస్‌కి వెళ్తున్నప్పుడు ఒక సైడ్ నది, ఒక సైడ్ అరేబియన్ సీ అన్నాను కదా! ఆ ఫ్లోటింగ్ అంతా ఇటు సైడ్ నుంచి వెళ్తది. ఇటు సైడ్ నుంచి వెళ్ళి అటు సైడ్ నదిలా ఉంటది. సో, దాని స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఇది. ఈ వాక్ కూడా చాలా బావుంది. అదేంటో నాకు ఉడిపిలో ప్రతి స్పాట్ ఈవినింగ్ స్పాటే అనిపించింది. ఈవినింగ్ అండ్ మార్నింగ్ స్పాట్. నేను ఈవినింగ్ స్పాట్ మల్పే బీచ్, సీ వాక్ దగ్గర మల్పే బీచ్ దగ్గర ఎంజాయ్ చేశాను. బట్ మార్నింగ్ సన్‌రైజ్ అయితే చూడలేకపోయాను. మీరు మిస్ చేసుకోకండి. అదేంటో నేను అన్నీ మిస్ అయ్యాను. ఇది లైక్ మల్పే బీచ్, సీ వాక్ దగ్గరలో బీచ్‌లో ఇంత దగ్గరికి వెళ్ళనిచ్చారు. అది కూడా 5 వరకే. మేము 5 లోపల వెళ్తే అక్కడ అడుగుపెట్టనిచ్చారు. ఆల్మోస్ట్ మేము 5-5:50 ఉన్నాం. తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి వీళ్ళలేసి పొమ్మన్నారు. అందరూ వెళ్ళిపోయారు. అప్పటిదాకా ఎంజాయ్ చేసే వాళ్ళంతా. వ్యూ బాగుంది. నెక్స్ట్ అదే మనం వెళ్ళాలి అనుకున్న ఎస్టీ మ్యారిస్ ఐస్‌లాండ్. అది ఈ దానికి టికెట్ పర్ పర్సన్ వచ్చి 300 ఈ రూట్‌లో వెళ్తది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అది మేము వెళ్ళలేదు. ఎస్టీ మ్యారిస్ ఐస్‌లాండ్ లైక్ వన్ బ్యూటిఫుల్ ఐస్‌లాండ్. లైక్ ఎంత బావుంటదంటే అక్కడ వాటర్‌కి మేము చాలా బావుంది అనుకుంటారు. అంత ప్యూర్ ఉంటదంట వాటర్. అక్కడున్న చేపలు నీకు క్లియర్ కట్‌గా కనిపిస్తాయంట. అంత అంటే అంత క్లియర్ కట్ ఉంటాయంట. సో, వేరే లైక్ నేను సెర్చ్ చేసినంత వరకు వేరే ప్లాస్టిక్ ఫుడ్ కానీ లేదా లైక్ నేచర్ ఫ్రెండ్లీ కానీ ఫుడ్‌ని అలౌ చేయరంట. సో, నేనైతే ఫుల్ ఎక్సైట్ అయ్యా. అక్కడికి వెళ్ళాలి అని. నాతో వచ్చిన వాళ్ళు ఏముంటదిలే అక్కడ 300 అంతకు మించి ఏముండదు అన్నారు. కానీ నేను వెళ్దాం అనుకున్నా. బట్ క్లోజ్డ్ అంటిల్ 14 సెప్టెంబర్ బికాస్ డ్యూ టు రైనీ సీజన్. నాకు తెలియలేదు తెలుసా నిజంగా రైనీ సీజన్‌లోనే ఎళ్ళాలా మేము? ఎంత మంచి స్పాట్ మిస్ అయ్యాము. అసలు నాకు వర్డ్సే లేవు తెలుసా? వాళ్ళు వెళ్ళనివ్వకపోవడం ఏంటి, బీచ్‌లోకి దిగనివ్వకపోవడం ఏంటి, ప్రతీదీ అసలంటే అస్సలు కలిసి రాలేదు నాకు. బట్ డెఫినెట్‌లీ ఐ విల్ గో నెక్స్ట్ టైమ్. నేను కంపల్సరీ మంచిగా ప్లాన్ చేసి వెళ్తా. మీరు మాత్రం రైనీ సీజన్‌లో వెళ్ళొద్దు. అన్నీ మిస్ అయితారు. అన్నీ అంటే అన్నీ మిస్ అయితారు. చూడండి లొకేషన్ ఎంత బాగుంది బీచ్ దగ్గర. బీచ్‌లో ఒకటి ఇలా తయారు చేశారు శాండ్‌తో. నెక్స్ట్ మల్పే బీచ్‌కి దీనికి పెద్ద డిస్టెన్స్ ఉండదు. 1.5 కిలోమీటర్స్ సంథింగ్ అదంతా మల్పే బీచే. బట్ మెయిన్ పాయింట్ వచ్చి మల్పే బీచ్. చూసారు కదా ఇక్కడ మెయిన్ గాంధీ తాత గారు కూర్చునుంటారు. నేను వెళ్ళనని మొఖం తిప్పుకున్నారు. నా వైపే చూడలేదు అసలు. జస్ట్ కిడింగ్. అండ్ చెప్పాగా రైనీ సీజన్ వల్ల ఆర్ అమావాస్య వల్ల బీచ్‌లోకే అడుగుపెట్టనివ్వలేదు అసలు. అక్కడ చాలా ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. మీరు తినాలనిపిస్తే ట్రై చేయండి. మేము తిన్నంత వరకు బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా అలా రిటర్న్ వచ్చి అలా అప్పుడు కూడా వర్షం పడుతుంది. సో, అలాగే బైక్ సబ్మిట్ చేసేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. అట్లా మా ఉడిపి ట్రిప్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. Thanks for supporting me. I hope you will like this video. Please like, share, comment, subscribe. Bye bye.